Hi, hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about rich protein, iron, magnesium హైగా ఉన్న ఫైబర్ ఉన్న రాజ్మా పులావ్ అండి. సో రాజ్మా అనగానే చాలామంది తినరు, బట్ రాజ్మా చాలా మంచిదండి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. 1 వీక్ ఒకసారి, 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఒక చిన్న బౌల్ ఆఫ్ రాజ్మా తింటే చాలా మంచిదండి. సో రోజు రాజ్మా తినాల్సిన అవసరం కూడా లేదు. ఎట్లా చేసుకోవచ్చు అంటే చక్కగా అది వేయించుకొని పౌడర్ చేసుకొని చపాతీలాగా తినచ్చు, లేదా అవి బాయిల్ చేసుకొని దాంట్లో తాలింపు వేసుకొని స్నాక్ లాగా తినచ్చు, లేదా ఇట్లా పులావ్ లాగైనా చేసుకొని తినచ్చు, కర్రీస్ చేసుకొని తినచ్చు, చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి. సో వాట్ ఎవర్ ఎట్లా కావాలంటే అట్లా మనం రాజ్మాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా హెల్త్ మన చేతిలోనే ఉండిద్ది. సో స్టే హైడ్రేటెడ్. రోజు మీ డైట్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. సో రాజ్మా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదండి. సో ఇది మన ఫుడ్ కాదు అనుకోవద్దు, చక్కగా తీసుకోండి. రాజ్మా తినడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ అవుతుందండి. అంటే షుగర్ లెవెల్స్ని లో చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని లో చేస్తుంది, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అండ్ డైజెషన్ ఈజీగా ఉంటుందండి. సో ఇది మనకి చాలా మంచిదండి, హెల్త్ బెనిఫిట్స్. రాజ్మా తినండి, చక్కగా హెల్తీగా ఉండండి. సో ఇది మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఆ ప్రాసెస్ మొత్తము ఈ వీడియోలో చెప్తానండి. చక్కగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. కొంచెం లెంత్ ఉంటుంది, సో ఎందుకంటే పులావ్ ప్రిపరేషన్ కదా, సో షార్ట్ అండ్ స్వీట్గా కూడా చేయడానికి ట్రై చేశాను, బట్ కొంచెం లెంత్ అయింది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. నేను ముందు రోజు నైటే నానపెట్టుకున్నానండి. ఎందుకంటే రాజ్మా ముందే మనం నానపెట్టుకోవాలి. సో నానపెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే అది ఉడకదండి. కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఈ రాజ్మాని. నేను ఈ సైజ్ తీసుకున్నాను, దీనికన్నా చిన్నవి కూడా ఉంటాయండి. గ్లాస్ అయితే గ్లాసు, లేదంటే గిన్నె అయితే గిన్నె, ఏదైనా పర్వాలేదు, కొలత ఒకటే ఉంటుంది. సో గిన్నెతో తీసుకుంటే ఒక కొలత ఉంటుంది రైస్ వేసుకోవడానికి. సో మనకి ఇప్పుడు నేను గ్లాస్తో తీసుకుంటే వేరే కొలత ఉంటుంది. సో గిన్నెతో తీసుకున్నాను నేను రాజ్మా. సో నైట్ నానపెట్టుకున్నాను. సో ఇట్లా మంచిగా నానిపోయినాయండి. సో ఈ నానిపోయిన రాజ్మా చక్కగా 3-4 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోండి. మట్టి ఏమన్నా ఉన్నా, లేదా చిన్న చిన్న పుల్లలు ఉంటాయి, సో ఆ పుల్లలు అవన్నీ కూడా నీట్గా మనకి కడిగినప్పుడు బయటకు వచ్చేస్తాయండి. సో చక్కగా నీట్గా కడుక్కొని వాటర్తో మళ్ళీ చక్కగా కుక్కర్లో వేసుకోండి. సో కుక్కర్లో వేసుకున్నప్పుడు నీళ్ళన్నీ తీసేయండి మనం, ఎందుకంటే నీట్గా కడుక్కుంటాం కాబట్టి ఆ వాటర్ లేకుండా చక్కగా రాజ్మా ఒక్కటే కుక్కర్లో వేసుకోండి. వేసుకొని రాజ్మా మునిగేంత వరకే వాటర్ పోసుకోండి. ఎందుకంటే తక్కువ పోసుకుంటే మాడిపోతుంది, ఎక్కువ పోసుకుంటే వాటర్ అంతా బయటకు వస్తుంది. సో మునిగినంత వరకే వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి అది ఉడకడానికి. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకంటే ఆయిల్లో రాజ్మా ఉడికిస్తే సో డిఫరెంట్గా మంచి టేస్ట్ ఉంటుందండి. సో ఆ టేస్ట్నెస్ మనకి పోకుండా ఉండాలంటే ఆయిల్లో ఉడికించుకోవాలి. చక్కగా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ సరిపోతుందండి. ఓవర్ కుక్ చేయొద్దు, మెత్తగా అవసరం లేదు. కొంచెం నేను వీడియోలో చూపించిన విధంగా చూపిస్తాను. సో అది దాని విధంగా మనకు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని అది నీట్గా కడుక్కొని, సో 2 గ్లాసెస్, నేను ఇక్కడ చూపిస్తున్న డబ్బా రైస్ డబ్బా కదండి, సో ఈ డబ్బాతో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఓకే, నెక్స్ట్ ఇదే డబ్బాతో నేను బిర్యానీకి, పులావ్కి వాటర్ కూడా తీసుకుంటాను. సో కొలత ఏంటంటే మనం 1 గ్లాసు రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అది ఏ రైస్ అంటే నార్మల్ రైస్ అయినా, లేదా చిట్టి ముత్యాలైనా, సోనా మసూరి అయినా 2 గ్లాసెస్, ఒక 1:2 రేషియో. బట్ రాజ్మా వచ్చి గిన్నె తీసుకోవాలి, లేదా బౌల్ అయినా పర్వాలా, లేదా గ్లాస్ అయినా పర్వాలేదు. 1 గ్లాస్, 1 బౌల్ అది సరిపోతుంది. కానీ మనం బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు అయితే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. రెగ్యులర్ రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్, బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అండి. సో ఈలోపు మంచిగా మన రాజ్మా ఉడికిపోయింది. మనం రైస్ని కడిగి నీట్గా 3-4 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాం, అది నానిపోతుంది. మనం ఈ ప్రిపరేషన్ చేసేలోపు రైస్ కూడా నానిపోతాయి. సో
రాజ్మా ఉడికిన తర్వాత మీరు వెంటనే మూత తీసేయొద్దు, వెంటనే విజిల్ బయటికి తీయొద్దు. చక్కగా కొంచెం ఆరిన తర్వాత ఆ ప్రెషర్ పోయిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి. అప్పుడు మూత అనేది బయటికి తీయండి. సో రాజ్మా మంచిగా ఉడికిపోయినాయి. ఈ వాటర్ వేస్ట్ చేయకండి, పడేయకండి, చక్కగా ఉంచుకోండి సైడ్. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది. రాజ్మా చక్కగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి. మనం తినేటప్పుడు రైస్తో ఉడికిపోయినప్పుడు మెత్తగా అయిపోతుంది. సో ఇట్లా పలుగ్గా ఉడికితే సరిపోతుంది. సో నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందు హోల్ బిర్యానీ పీసెస్ అండి, స్పైసెస్ తీసుకోవాలి. అన్నీ చెక్క, లవంగం, అన్నీ నట్మెగ్, స్టార్ ఎనీస్ అన్నీ తీసుకోండి, బిర్యానీ ఆకు అన్నీ. సో కొంచెం జీరా. సో పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒక గిన్నె రాజ్మాకి 2 గ్లాసెస్ రైస్కి ఒక పెద్ద ఆనియన్, 4 గ్రీన్ చిల్లీస్, 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటో తీసుకోండి. సో కొద్దిగా కరివేపాకు 3-4 రెమ్మలు, సో కొద్దిగా కొత్తిమీర, అండ్ నెక్స్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం మనం. సో 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం పసుపు వేసుకుంటామండి, కొంచెం సాల్ట్, ఆయిల్. సో ఆయిల్ కూడా వేసుకోవాలి కదా, ఆయిల్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాజ్మా. అండ్ నెక్స్ట్ కొంచెం పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, నెక్స్ట్ నెయ్యి అండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చక్కగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద చక్కగా దబరా పెట్టుకోండి. మేము దబరా అంటామండి ఇలాంటిది. సో వెడల్పుగా ఉన్న డేక్ష ఏదైనా ఉంటే తీసుకోండి. సో కొంచెం వేడి చేసి ఆ దబరాని చక్కగా ఆయిల్ పోసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి నేను. సో పులావ్ చేయడానికి కొంచెం నూనె 2-3 టేబుల్స్ కన్నా ఎక్కువ ఉంటే బాగుంటుంది. చక్కగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో అది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం దానిలో కలుపుకోవాలి. జీరా 1 స్పూను, షాజీరా. సో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎండాకాలం కాబట్టి నేను చూపించేది ఎండల సీజన్లో కాబట్టి స్పైసెస్ కూడా అన్నీ 1, 2, 3 ఆ మోతాదులోనే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కడుపులో మనకి ఇబ్బంది ఉంటుంది, మంటగా అనిపిస్తుంది. సో బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వేయించుకోండి. సో పెద్ద సైజ్ ఆనియన్ ఏదైతే ఉందో అది చక్కగా ఇలా పొడవుగా కట్ చేసుకొని మంచిగా ముక్కలు వేసుకోండి. సో ఇది వేగటానికి మళ్ళీ మంచిగా సాల్ట్ వేసుకోవాలండి మనము. నెక్స్ట్ ఇవన్నీ ఉల్లిపాయలంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి, నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా తిప్పుకుంటూ ఉండండి. ఎక్కడ కూడా మాడకుండా చూసుకోండి. మనం మాడిపోతూ ఉంటే ఫ్లేవర్ మంచిగా ఉండదు కదా. సో మాడకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండండి. సో ఈ తాలింపు మొత్తం వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత సాల్ట్ తింటారో దానికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెమే తింటాం కాబట్టి నేను కొంచెమే వేస్తానండి. ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయలు వేగేటప్పుడు అన్నిటికీ మనం సో అన్నీ చూసి వేసుకోండి. ఎక్కడ కూడా మాడనివ్వకండి. తాలింపు అనేది చక్కగా కలుపుకుంటూ ఉండండి. మనం అట్లా కలుపుకుంటూ ఉంటే అవి అడుగంటకుండా ఉంటాయి. మూత పెట్టేసుకోండి. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై పెట్టుకోవద్దు. హై పెట్టుకుంటే ఈజీగా మాడిపోతాయి. సో మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండండి. కలుపుకోవడం వల్ల చిదిరిపోతే అట్లే ఉండదండి, చక్కగా వేగుతాయండి మనం వేసే తాలింపు. నెక్స్ట్ మొత్తం తాలింపు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం పేస్ట్ కూడా మంచిగా దానిలోకి కలవడానికి మంచిగా తిప్పుకోండి. సో ఎక్కడా కూడా మాడకుండా చూసుకోండి. మనం చేసుకునే పులావ్కి మంచిగా తాలింపు మొత్తం వేగితేనే రుచిగా బాగుంటుందండి. మాడిపోతే మాడి వాసనే వస్తుంది, సో తినలేము. సో మంచిగా మూత పెట్టేసుకొని మళ్ళీ లో టు మీడియంలోనే చక్కగా ఉడకపెట్టుకోవాలండి. ఎక్కడ కూడా హై చేసుకోవద్దు. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం మన తాలింపుకి పట్టేసింది. సో కొంచెం అట్లా ఏమన్నా అత్తుకుంటే తీసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్న 2 టమాటోస్ ఇలా పెద్ద ముక్కలుగా తీసుకొని చక్కగా కట్ చేసుకొని వేసుకోండి. సో టమాటోస్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. చక్కగా సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి టమాటోస్ అనేవి. మంచిగా అలా తిప్పుకొని చక్కగా తిప్పేసుకొని మంచిగా మూత పెట్టేసుకోండి. సో ఈ రాజ్మా పులావ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ మసాలాలు అట్లా ఏం లేకుండా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా,
చక్కగా మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది, టొమాటోస్ మగ్గిపోయినాయి, తాలింపు మంచిగా వేగిపోయింది. సో ఒకసారి తిప్పుకొని చక్కగా అది చూడండి, చక్కగా టొమాటోస్ అన్నీ మగ్గిపోయి మంచిగా మన తాలింపు కూడా మంచిగా మగ్గిపోయింది. సో కొంచెం మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసి కలుపుకోవాలన్నమాట. కర్డ్ వేస్తే మనం చేసుకునే రైస్కి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుందండి. పెరుగు ఫ్లేవర్ యాడ్ చేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్ రైస్కి పట్టి ఒక విధమైన సాఫ్ట్నెస్ వస్తుందండి. సో ఇదంతా కలిసిపోయి మంచిగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మొత్తం మంచిగా మగ్గిపోయి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుందండి. చక్కగా అలా ఆయిల్ సెపరేట్ అయిపోతే మనం చేసుకునే రైస్కి తాలింపు మంచిగా ఉడికిపోయింది అని అర్థం అండి. సో మంచిగా తిప్పుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉండండి, మాడిపోకుండా చూసుకోండి. తాలింపు అనేది మాడిపోతే మళ్ళీ మనకు రుచి ఉండదు. సో ఈ తాలింపు వేగిపోయిన తర్వాత మనం ఏది నానబెట్టి ఉడకబెట్టిన రాజ్మా ఉన్నాయో అవి వేసుకొని చక్కగా మసాలా మొత్తం దానికి పట్టేలాగా కలుపుకోండి. రాజ్మాకి మొత్తం ఆ మసాలా అంతా పట్టితే బాగుంటుందండి టేస్ట్. సో మంచిగా కొంచెం పసుపు, కొంచెము కారము యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారం ఎందుకంటే స్వీట్నెస్ లేకుండా మంచిగా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని జస్ట్ కొంచెం యాడ్ చేశానండి కారము. సో పసుపు కారము యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో మొత్తం మంచిగా రాజ్మాకి సాల్ట్ మనం ఆనియన్స్కి టొమాటోస్కి వేసాము. సో తాలింపు మొత్తానికి రాజ్మాకి పట్టాలి కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోండి. ఇంక మనం సాల్ట్ ఎక్కడ వేయము, చక్కగా ఉడికిపోతూ ఉంటుంది. సో రాజ్మాకు కూడా ఆయిల్ అంతా పట్టి మంచిగా బయటకు వచ్చింది. మనం ఏదైతే ఉడకపెట్టుకున్నాం కదా రాజ్మా వాటర్, అది నాకు చక్కగా ఒక గ్లాస్ వచ్చిందండి. మనం రైస్ తీసుకునే ఏ గ్లాస్తో తీసుకుంటాం ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్, అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్, రేషియో 1:2. సో ఒక గ్లాస్లో ఎలాగో నేను ఉడకపెట్టిన రాజ్మా వాటర్ ఉంది కదా సరిపోతుంది, అవే వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మన సాల్ట్ అడ్జస్ట్గా చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. సో నేను ముందుగా అన్నిట్లో సాల్ట్ కొంచెం వేసుకున్నాను కాబట్టి సాల్ట్ సరిపోయింది. సో కొరియాండర్ అంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వాటర్ మరిగేటప్పుడు హైలో పెట్టుకోండి ఫ్లేము. సో చక్కగా వాటర్ ఇలా మరిగిపోతూ ఉంటాయండి. మంచిగా మనం వాటర్ బాయిల్ అవుతుంటే బిర్యానీ స్పైసెసే కానీ, ఆనియన్సే కానీ, టొమాటోసే కానీ, రాజ్మానే కానీ అన్నీ చక్కగా ఆ వాటర్లో మిక్స్ అయ్యి మసాలా అంతా వాటర్కి పట్టి మంచిగా ఉంటుందండి. సో ఈ టైంలో మనం కడిగి నానపెట్టుకున్న రైస్ని చక్కగా వేసుకోండి, వాటర్ లేకుండా నీట్గా వాటర్ అన్నీ తొలిపేసి చక్కగా రైస్ వేసుకోండి. సో చక్కగా తిప్పుకోండి మంచిగా అది బాయిల్ అవుతున్నప్పుడు. సో రైస్ వేసుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే రైస్ వెంటనే ఉడికిపోతూ స్టార్ట్ అవుతూ ఉంటుంది, మనం వేసేటప్పటికి టైం సెట్ అవ్వదు కాబట్టి. సో చక్కగా సిమ్లో పెట్టి వేసుకోండి. రైస్ అంతా వేసిన తర్వాత కొంచెం సేపు హైలో పెట్టండి. హైలో పెట్టిన తర్వాత అది ఉడికేటప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టచ్చు. సో రైస్ అంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా ఉడకపెట్టుకోవాలండి. సో ఇలా ఉడికిపోతుంది, రైస్ చక్కగా ఉడికిపోయింది. ఈ టైంలో ఒకసారి తిప్పుకోవడం అంటే మళ్ళీ మనము రైస్ వేసిన తర్వాత వాటర్ వేసి తిప్పేసి మళ్ళీ వదిలేస్తాం కదా, సో ఎక్కడ కూడా అడుగంటకుండా చక్కగా ఈ టైంలో తిప్పుకోవాలండి. అడుగంటిపోతే మళ్ళీ మాడిపోద్ది కదా, సో ఈ టైంలో తిప్పుకుంటూ ఉండండి. తిప్పుకున్నప్పుడు చక్కగా రైస్ ఉడికిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ టైంలోనే మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రైస్, సో ఈ టైంలోనే సిమ్లో పెట్టుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. నీట్గా ఉడికిపోద్దండి, సిమ్లో పెట్టుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి హైలో పెట్టాలి కొంచెంసేపు. సో కొంచెం ఉడికిపోతుంది అన్న టైంలో సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్దండి, ఈ విధంగా ఉడికిపోద్ది. సో ఇంతేనండి, సింపుల్గా మనం చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఆలూ కర్రీతో, మీల్ మేకర్తో, రైస్తో, రైతాతో, సాంబార్తో తినొచ్చండి ఈ కర్రీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ మీద హిట్ చేస్తే నేను చేసే పోస్టులు మీ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో సపోర్ట్ చేయండి. మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.